is background change in 7.0 Photoshop. ఫ్రెండ్స్ నేను ఇప్పుడు ఫోటో తీసుకున్నాను. ఓకే, మనం యూజ్ చేసేది స్టార్టింగ్ మనం ఇప్పుడు పెన్ టూల్ తీసుకుంటాం ఫ్రెండ్స్. ఓకే చూడండి, పెన్ టూల్లో చాలా రకాలు ఉంటాయి. ఫ్రీ ఫ్రంట్ ఆఫ్, యాడ్ యాంకర్, డిలీట్ యాంకర్, పాయింట్ టూల్. మనం పెన్ టూల్ ఒకటే తీసుకుందాం ఫ్రెండ్స్. ఈ మనం లోపల కట్ చేసుకోవాలి. కటింగ్ అనేది ఎప్పుడు కూడా మీరు బయట కట్ చేసుకున్నారనుకో ఈ బ్యాక్గ్రౌండ్ లోపలికి వస్తుంది. ఓకే, మనం లోపలికి కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నేను మొత్తం కంప్లీట్ చేసేసాను. ఓకే, మీరు ఎక్కడైతే డ్రెస్ ఉందో అక్కడ మీరు ఎలాగన్నా ఎంత లోపలికన్నా లైక్ డ్రెస్ లాగా కట్ చేయండి. కానీ ఎక్కడైతే స్కిన్ ఉందో అక్కడ మాత్రం డీటెయిలింగ్గా కరెక్ట్గా కట్ చేసుకోండి. ఓకేనా, ఇక్కడ చూపిద్దామంటే మనకి అంత మొత్తం చూపిద్దామంటే మీకు ల్యాగ్ అయిపోతుంది. సో కంప్లీట్ చేసేసాను నేను. ఓకే, నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే కంట్రోల్ ఆల్ట్ డి మనం ప్రెస్ చేస్తే ఫెదర్ వస్తుంది. ఓకే, 1 ఇచ్చి ఎంటర్ చేయండి. ఇప్పుడు కంట్రోల్ జే. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి నెక్స్ట్ లేయర్ వచ్చింది కదా, అది మనం ఇప్పుడు బ్యాక్గ్రౌండ్లోకి తీసుకెళ్తాం. ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఈ లేయర్ మనం తీసుకుంటాను. చూడండి, డ్రాగ్ చేశాను. ఓకేనా ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఇందులోకి తీసుకున్నాం కదా ఈ లేయర్ని. చూడండి, ఈ లేయర్ ఇక్కడ ఉంది కదా. ఓకేనా, ఓకే, ఈ లేయర్ ఇక్కడ కరెక్ట్గా సెట్ అయిపోవాలి. ఇప్పుడు మనం కొన్ని లెవెల్స్ని చూసుకుందాం. ఓకేనా, ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడ గుమ్మం ఉంది కదా, గుమ్మం అంతా ఉంటారు కదా మనిషి. సో అలా మనం బ్రెయిన్లో కొన్ని ఇమాజినేషన్ చేయాలి. ఫోటో తీసినప్పుడు ఎలా ఉంటుంది అసలు అని మనం ఈ ఫోటోలో ఎగ్జాక్ట్గా ఒక మనిషిని ఫోటో తీస్తే ఎలా వస్తుందో అలా మనం చేద్దాం. చూడండి కింద ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి షాడో ఎలా వచ్చిందో. మనం అలాగే సేమ్ షాడో ఇచ్చుకోవాలి. అలాగే మనకి ఈ బ్యాక్గ్రౌండ్ అంతా ఏ కలర్లో ఉంది, ఇప్పుడు వామ్లో ఉందా లేకపోతే కూల్లో ఉందా అని తెలుసుకోవాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారనుకోండి, ఈయన మన బయట అవుట్డోర్లో దిగారు కాబట్టి వామ్లో ఉన్నారు. సో అయితే బ్యాక్గ్రౌండ్ అయినా వామ్లోకి తీసుకెళ్ళాలి, ఈయనైనా మనం వామ్లోకి తీసుకెళ్ళాలి. సో ఈయన్ని కరెక్షన్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ లేయర్ని మనం సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ కీబోర్డ్లో చూడండి నేను ఏం చేస్తున్నాను, కంట్రోల్ ఎల్. ఇక్కడ ఏమొస్తుంది, కంట్రోల్ ఎల్ ఇస్తే ఇలా లేయర్స్ వస్తాయి. అప్పుడు మనం చూడండి బ్లూ ఇచ్చుకున్నాం. ఫోటోకి చూడండి ఎలా మారుతుందో. ఓకే, ఫ్రెండ్స్, ఇప్పుడు ఆ క్యారెక్టర్కి మనం అక్కడే ఉన్నట్టు కరెక్ట్గా షాడో చేద్దాం. అంటే కింద షాడో యాడ్ చేయించాము. ఎలాగో చెప్తాను చూడండి. కూర్చుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను కంట్రోల్ జే ఇస్తున్నాను. కంట్రోల్ జే, రైట్ క్లిక్ చేయండి. కింద ఫ్లిప్ వెర్టికల్ ఇంకో లేయర్ తీసుకున్నాను. ఓకే, మీకు చెప్పాను కదా, కంట్రోల్ చేస్తే ఇంకో లేయర్ వస్తుంది. లేయర్ని కిందకి డ్రాగ్ చేసి ఈ లేయర్ని మనం బ్యాక్ పంపించాలంటే కీబోర్డ్లో చూడండి కంట్రోల్ ఈ పక్కన మనకి బ్యాక్ స్పేస్ కింద ఒక లేయర్ ఉంటుందా చూడండి. కెమెరామెన్ బాబు ఇక్కడ తీసుకురమ్మా. ఓకే, యారోస్ ఉంటాయి కదా, ఇప్పుడు మన బ్రాకెట్స్ అవి అన్నమాట. కిందకి తీసుకురావాలన్నా మనకి లేయర్ పైకి తీసుకురావాలన్నా క్లిక్ చేస్తే ఈజీగా కిందకి వెళ్తాయి. మనం ఇక్కడ కూడా మార్చుకోవచ్చు. ఇక్కడ కూడా పైకి ఇవ్వచ్చు, కిందకి ఇవ్వచ్చు. కిందకి ఇచ్చినా ఈజీగా ఉంటుంది. ఓకే, దీన్ని మనం ఇంకో లేయర్ తీసుకుందాం. కంట్రోల్ చేసి తీసుకుంటే సెకండ్ లేయర్ వస్తుంది. సేమ్ వెనకాల ఏదైతే ఈ
బ్లర్ టైప్లో వచ్చిందో అలా కూడా మనం ఇవ్వాలన్నమాట. సేమ్ అది ఎలా ఉందో అలాగే ఇస్తే అక్కడే దిగారనమాట ఫోటో. ఓకేనా? ఓకేనా? ఒపాసిటీ ఎలా తగ్గించాలో చూపిస్తాను చూడండి. ఇప్పుడు మనం ఏం చేసినా ఇందులో అయితే ఇక్కడ కీబోర్డ్లోనే యాక్షన్ అవ్వచ్చు, మౌస్తో స్క్రీన్ మీద కూడా చేయొచ్చు. ఓకేనా? ఇక్కడ చూడండి, ఒపాసిటీ తగ్గించేసాను. ఇక్కడ చూడండి, ఒపాసిటీ తగ్గించేసాను, చూసారా? అలా కనిపించకుండా ఉంటుంది అన్నమాట. ఓకేనా? 95 పెట్టాను. ఓకే ఓకే ఇప్పుడు కీబోర్డ్లో చూద్దాం. కీబోర్డ్లో ఈజీ 50 పెట్టాను. అక్కడ 50 అప్లై అయిపోతుంది డైరెక్ట్. ఇక్కడ మీరు ఈజీగా స్మార్ట్ వర్క్ నేర్చుకోవాలంటే కీబోర్డ్లో మనం ఇవన్నీ నేర్చుకోవాలి మనం. ఓకేనా? డైరెక్ట్ యాక్షన్స్ ఇవ్వచ్చు. ఓకే, ఇలా వేసుకొని ఇలా పక్క పక్కన ఇచ్చారనుకోండి, అప్పుడు ఎలా ఉంటుందంటే సేమ్ ఎగ్జాక్ట్ బ్యాక్గ్రౌండ్లో ఎలా ఉందో అలా వచ్చేస్తుంది. బ్యాక్గ్రౌండ్ అవన్నిటికి షాడోస్ ఎలా ఉన్నాయో అలా ఇవ్వచ్చు. చూసారా? ఎగ్జాక్ట్గా ఉన్నారు కదా. ఇప్పుడు మీరు హెయిర్ కటింగ్ కూడా చూద్దాం. ఫ్రెండ్స్, మీకు చెప్పకుండా చేస్తున్నానని అనుకోకండి. ఈ హెయిర్ కటింగ్ గురించి మీకు సపరేట్ వీడియో తీస్తాను. ఓకే, చెప్తాను. ఆ వీడియోలో మీకు మొత్తం ఎగ్జాంపుల్స్తో సహా చేస్తాను. ఒకటే ఈ ఫోటోకి ఇలా ఉంటుంది, వైట్ హెయిర్తో ఉన్న వాళ్ళకి వేరేగా ఉంటుంది ఫ్రెండ్స్. అందుకే ఒక్క దాంట్లో మీకు తెలియదు. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు చేసిన ఫోటో. మీకు హెయిర్ కటింగ్ మళ్ళీ చెప్తాను ఫ్రెండ్స్, అది వేరే వీడియో చేస్తాను. చూడండి. ఓకే, ఇప్పుడు కీబోర్డ్లో చూద్దాం. కీబోర్డ్లో ఈజీ 50 పెట్టాను. అక్కడ 50 అప్లై అయిపోతుంది డైరెక్ట్. ఇక్కడ మీరు ఈజీగా స్మార్ట్ వర్క్ నేర్చుకోవాలంటే కీబోర్డ్లో మనం ఇవన్నీ నేర్చుకోవాలి మనం. ఓకేనా? డైరెక్ట్ యాక్షన్స్ ఇవ్వచ్చు. ఓకే, ఇలా వేసుకొని ఇలా పక్క పక్కన ఇచ్చారనుకోండి, అప్పుడు ఎలా ఉంటుందంటే సేమ్ ఎగ్జాక్ట్ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉందో అలా వచ్చేది. బ్యాక్గ్రౌండ్ అవన్నిటికి షాడోస్ ఎలా ఉన్నాయో అలా ఇవ్వచ్చు. చూసారా? ఎగ్జాక్ట్గా ఉన్నారు కదా. ఇప్పుడు మీరు హెయిర్ కటింగ్ కూడా చూద్దాం.
చేస్తాను, ఓకే చెప్తాను. ఆ వీడియోలో మీకు మొత్తం ఎగ్జాంపుల్స్తో సహా చేస్తాను. ఒకటే ఈ ఫోటోకి ఇలా ఉంటుంది, వైట్ హెయిర్తో ఉన్న వాళ్ళకి వేరేగా ఉంటుంది ఫ్రెండ్స్. అందుకే ఒక దాంట్లో మీకు తెలియదు, ఓకేనా. ఫ్రెండ్స్ ఇప్పుడు చేసిన ఫోటో హెయిర్ కటింగ్ మళ్ళీ చెప్తాను ఫ్రెండ్స్, అది వేరే వీడియో చేస్తాను. ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మనం సిస్టంలో బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసాం. ఇప్పుడు మనం వెబ్సైట్ వచ్చేది, ఓకేనా. సెకండ్ ఇది యాడ్ ఓపెన్ ఉంటుంది, ఓకే. ప్రొడ్యూసర్ ఫోటో టైం పెడుతుంది ఫ్రెండ్స్. ఓకే, ఇలా రాగానే ఓపెన్ అడోబ్ ఎక్స్ప్రెస్ కరెంట్ ట్యాబ్లో ఓపెన్ అవుతాయి, ఓకే. ఇవన్నీ చూడండి ఒకసారి. మనం బ్యాక్గ్రౌండ్ అప్లోడ్ చేసుకోవాలి, ఓకే ఫ్రెండ్స్. దీన్ని ఎక్స్పాండ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అలాగే ఎక్స్పాండ్ చేసుకుని కరెక్ట్ మన బ్యాక్గ్రౌండ్ సెట్ పెట్టుకోవాలి, ఓకే. అలాగే ఫ్రెండ్స్ మనం ఇది బ్యాక్గ్రౌండ్కి ఫ్రంట్ ఉంటుంది, ఓకే. ఇలా ఫ్రంట్ ఉంటుంది అంటే మన క్యారెక్టర్ తీసుకున్న క్యారెక్టర్కి ఫ్రంట్ అప్లోడ్ అవుతుంది. మనం తీసుకున్నప్పుడు అప్లోడ్ అని ఉంది కదా అక్కడ. సో అప్లోడ్ తీసుకున్నప్పుడు ఫ్రంట్ ఉంటుంది. మనం దీనికి బ్యాక్కి ఎలా చేయాలంటే కంట్రోల్, ఓకే, కంట్రోల్ మనకి ఇది ఉంది కదా, కంట్రోల్ యారో మార్క్ ఇది ఓకే. యారో మార్క్ క్లోజ్ అండ్ ఓపెన్. క్లోజ్ అంటే బ్యాక్, ఓపెన్ అంటే ఫ్రంట్, ఓకే. క్లోజ్ ఇచ్చాను నేను. దీని మీద అడ్జస్ట్ చేసుకోవాలి కరెక్ట్గా. బ్యాక్గ్రౌండ్ ఎలా అడ్జస్ట్ చేసుకోవాలని చూసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ మీకు రొటేట్ చేసుకునే ఆప్షన్ ఇక్కడ ఉంటుంది, ఓకే. చూడండి ఫోటో తీసిన దానికి మళ్ళీ ఓకే ఫ్రెండ్స్. మనం ఈ బ్యాక్గ్రౌండ్ కలరు అలాగే తీసుకున్న క్యారెక్టర్ కలరు సేమ్, కొంచెం అక్కడ ఫోటో తీసినప్పుడు సేమ్ ఉండాలి కదా మనకి. అంటే అడ్జస్ట్మెంట్స్లో ఉంటాయి. అడ్జస్ట్మెంట్లోకి వచ్చేస్తే ఇక్కడ సైడ్ అడ్జస్ట్మెంట్ క్లిక్ చేసుకోండి, ఓకేనా ఫ్రెండ్స్. అడ్జస్ట్మెంట్ తీసుకుంటే ఇక్కడ మనకి కాంట్రాస్ట్ నుంచి స్టార్ట్ చేసి కింద కలర్స్ అండ్ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. షార్పెన్ ఫోటో క్లారిటీ లేదనుకోండి ఫ్రెండ్స్, ఫోటో క్లారిటీ పెంచుకోవచ్చు షార్పెన్ చేసుకొని, ఓకే. ఓకేనా. నేను కొంచెం చూడండి, కోల్డ్ అండ్ వామ్
ఫిల్ చేసేస్తున్నాను బాగా. అంటే ఇంట్లో ఫోటో తీస్తే ఎలా ఉంటారో అలా సాచురేషన్ పెంచుకోండి. ఇవన్నీ మీరు యూజ్ చేసేటప్పటికి తెలుస్తాయి ఫ్రెండ్స్. కరెక్ట్గా తెలుసుకోవాలి ఏంటి అసలు హైలైట్స్ అంటే ఏంటి, హైలైట్స్ ఇస్తే ఏది పెరుగుతుంది ఎక్కడ అనేది అంతా చెక్ చేసుకోవాలి ఒకసారి. అంటే ఏంటో తెలుసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఫ్రెండ్స్ మనం దీనికి ఇప్పుడు షాడో అప్లై చేద్దాం. ఓకేనా, దీన్ని క్లిక్ చేయండి, రైట్ క్లిక్ చేయండి. ఓకే, డూప్లికేట్ తీసుకోండి. ఓకే, ఇక్కడ మనం ఫ్లిప్ చేయొచ్చు కదా, దాన్ని క్లిక్ చేసి ఓకే కిందకి ఇచ్చేసేయండి, కిందకి వచ్చేసేయండి. అండ్ బ్యాక్ కంట్రోల్ క్లోజ్. ఓకే, పాజిటివ్ ఇక్కడ ఉంటుంది ఇటు సైడ్ చూడండి. ఓకే, నేను 45 ఆర్ 50 అలా ఇస్తున్నాను. సారీ ఫ్రెండ్స్, నేనే తీస్తున్నాను వీడియో. సో ఓకేనా, దీన్ని డౌన్లోడ్ చేసేద్దాం. డౌన్లోడ్ బటన్ ఇక్కడే ఉంచండి దగ్గరలో.